ఉదయం ఒక వార్త నన్ను కలిచివేసింది. నన్నే కాదు, మొత్తం ప్రపంచాన్ని, మొత్తం భారతదేశాన్ని కలిచివేసిన సంఘటన అది. రామంతాపూర్లో నిన్న రథయాత్ర చేస్తున్న సందర్భంలో కరెంటు షాక్ తగిలి 5 చనిపోయారు, 4 పరిస్థితి విషమంగా ఉందని వార్తలు వస్తున్నాయి. ఇది ఎంత బాధ్యతారాహిత్యం అంటే చాలా బాధ్యతారాహిత్యం ఉంది ఇందులో. ఎన్ని శాఖలు బాధ్యతారాహిత్యంగా ప్రవర్తించాయో మీకు చెప్తాను నేను. మొట్టమొదటగా మనం తీసుకోవాల్సి వస్తే దీంట్లో దాని ఈవెంట్ నిర్వాహకులు, అంటే దాన్ని జరిపినటువంటి నిర్వాహకులు, ఈవెంట్ను ఆర్గనైజ్ చేసినటువంటి వాళ్ళు ఎన్ని జాగ్రత్తలు తీసుకోవాలా, ఎంతమంది వస్తున్నారు, ఎంతమంది ఎక్కడి నుంచి రూట్లో, ఏ రూట్లో అది వెళ్తుంది రథయాత్ర, దానికి ఏమన్నా కరెంటు తీగలు ఉన్నాయా, ఫైర్ యాక్సిడెంట్ జరిగేటువంటి పరిస్థితులు ఏమన్నా ఉన్నాయా, ఇవన్నీ చూడాలా. వాళ్ళు ప్రతి పర్మిషన్ తీసుకోవాలా. ఏ ఈవెంట్ నిర్వహించాలన్నా రాబోయే కాలంలో మనము వినాయకులను కూడా సందుకు ఒకటి నిలబెడుతుంటాము. వీళ్ళందరూ తెలుసుకోవాల్సిన సత్యం ఏంటంటే, వీళ్ళందరూ ఖచ్చితంగా జిహెచ్ఎంసి నుంచి, పోలీస్ శాఖ నుంచి, ఖచ్చితంగా ఎలక్ట్రికల్ విద్యుత్ శాఖ నుంచి వీళ్ళు పర్మిషన్లు తీసుకోవాలా. ఏ ఈవెంట్ ఆర్గనైజేషన్ అయినా సరే ఖచ్చితంగా వీళ్ళ దగ్గర నుంచి పర్మిషన్ తీసుకోవాలా. పర్మిషన్ తీసుకోవడానికి ముందు అప్లై చేయాలి. వాళ్ళు ఫస్ట్ అప్లై చేయాల్సింది జిహెచ్ఎంసికి, తర్వాత పోలీస్ శాఖకు, తర్వాత విద్యుత్ శాఖకు. అయితే ఇక్కడ వాళ్ళు ఈవెంట్ ఆర్గనైజేషన్ వాళ్ళు ఎన్ని పర్మిషన్లు తీసుకున్నారో నాకు తెలియదు. కానీ భవిష్యత్తులో అయినా సరే ప్రతి ఈవెంట్ ఆర్గనైజేషన్ వాళ్ళు వీటన్నిటి పర్మిషన్లు తీసుకోవాలా. తర్వాత ఇక్కడ వీళ్ళ ఈవెంట్ ఆర్గనైజేషన్ ఎంత బాధ్యతారహితం ఉందో, తర్వాత వచ్చేది జిహెచ్ఎంసి కూడా చాలా బాధ్యత వహించాల్సి వస్తుంది దీంట్లో. ఎందుకంటే మున్సిపల్ కార్పొరేషన్ వాళ్ళు తప్పకుండా దీని గురించి అసలు ఈవెంట్ ఎవరు ఆర్గనైజ్ చేశారు, వాళ్ళు మన దగ్గర పర్మిషన్ తీసుకున్నారా లేదా, ఇవన్నీ కూడా ఆలోచించుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉంది. ఇవన్నీ భవిష్యత్తులో జరగకుండా చూసుకోవాలంటే మున్సిపల్ కార్పొరేషన్ కూడా చాలా బాధ్యత వహించాల్సిన అవసరం ఉంది. తర్వాత ఈవెంట్ ఆర్గనైజేషన్స్ ఇంకొకటి చేయాల్సిన పని ఏంటంటే పోలీసుల యొక్క పర్మిషన్ తీసుకోవాలా. పోలీసులు చాలా దీంట్లో కీలక పాత్ర పోషిస్తారు. ఎందుకంటే పోలీసులకు వాళ్ళు లెటర్ పెట్టుకున్నప్పుడు, అప్లికేషన్ పెట్టుకున్నప్పుడు వాళ్ళు అడుగుతారు మిమ్మల్ని, ఈవెంట్ ఆర్గనైజేషన్లను ఏ రూట్లో వెళ్తున్నారు, ఎంతమంది వస్తారు. ఈవెంట్ ఆర్గనైజేషన్ వాళ్ళు ఖచ్చితంగా చెప్పాలా ఎంతమందిని ఎక్స్పెక్ట్ చేస్తున్నాం అనేది. అంటే దానికంటే ఎక్కువగానే వచ్చేటువంటి అవకాశాలు కూడా ఉంటాయి. ఎందుకంటే మనది ఆధ్యాత్మిక దేశం కాబట్టి, దైవభక్తి ఎక్కువ కాబట్టి, ఇలాంటి పూజలు పురస్కారాలంటే ఖచ్చితంగా జనాలు ఎక్కువ వచ్చేటువంటి ఆస్కారం ఉంటుంది. ఆ జనాలను పట్టి వాళ్ళు పోలీస్ శాఖ వాళ్ళు ఎక్కడెక్కడ పోలీసులను ఉంచాలా, ఎక్కడెక్కడ చెక్ పోస్టులను పెట్టాలా, ఎక్కడ ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలా అనేటువంటిది వాళ్ళు చర్యలు తీసుకుంటారు. కాబట్టి ఖచ్చితంగా ప్రతి ఈవెంట్ ఆర్గనైజేషన్ వాళ్ళు పోలీసు వాళ్ళ దగ్గర పర్మిషన్ తీసుకోవాలి. ఇక్కడ విద్యుత్ శాఖ వాళ్ళైతే చాలా బాధ్యతారహితంగా ప్రవర్తిస్తున్నారు. మన రాష్ట్రంలో కాదు, మన దేశంలో కూడా. ఎక్కడ పడితే అక్కడ వైర్ తీగలు నేను చూస్తుంటాను, అక్కడక్కడ తీగలు తెగి కనిపిస్తుంటాయి. ఎవరు దాని గురించి పట్టించుకోరు. అంటే అది ఎంత బాధ్యతారాహిత్యం మనకు తెలియదు. ఎంతమంది ప్రాణాలు పోతాయో కూడా మనకు అర్థం కాదు. ఖచ్చితంగా ఏదైనా ఈవెంట్ చేయాలనుకున్నప్పుడు, ఏదైనా ఒక కార్యక్రమం చేయాలనుకున్నప్పుడు కార్యక్రమం యొక్క నిర్వాహకులు ఖచ్చితంగా ఎలక్ట్రికల్ డిపార్ట్మెంట్, విద్యుత్ శాఖకు కూడా వాళ్ళు తెలియజేయాల్సిన అవసరం ఎంతైనా ఉంటుంది. ఎందుకంటే వాళ్ళు ఏ ఏరియాలో అయితే మీరు దాన్ని, అంటే ర్యాలీ వెళ్తుంది, ఏ ఏరియాల నుంచి ర్యాలీ వెళ్తుంది, ఆ ఏరియాలో నిజంగానే ఆ ర్యాలీకి, ఆ రథానికి కానీ, ఆ వినాయకునికి కానీ వెళ్ళేటప్పుడు ఆ హైట్ ఎంత, అవన్నీ చూసుకొని హైట్ నుంచి తీగలు ఏ విధంగా పోతున్నాయి, పైనుంచి తీగలు వెళ్తున్నాయి, మీరు ఎంత వరకు మీ వినాయకుని ఉండొచ్చు, మీ రథం ఎంత హైట్ లో వరకు ఉండొచ్చు, ఇలాంటివన్నీ కూడా విద్యుత్ శాఖ వాళ్ళు చూసుకోవాలి. ఇవన్నీ వాళ్ళ తీగలు ఎంత హైట్ లో ఉన్నాయనేది చూసుకొని ఆ కార్యక్రమ నిర్వాహకులకు వాళ్ళు తెలియజేయాలి. ఇంతకంటే మీరు హైట్ ఉపయోగించుకోకూడదు అనేటువంటి విషయాన్ని కార్యక్రమ నిర్వాహకులకు ఖచ్చితంగా విద్యుత్ శాఖ వాళ్ళు తెలియజేయాలి.
ఇంకొక ముఖ్యమైనది పోలీస్ అధికారులు కూడా ఇక్కడ వాళ్ళకు వర్క్ లోడ్ అనుకుంటాను. ఏది ఏమైనా సరే పోలీసులది కూడా బాధ్యత ఉంది. ఒక దగ్గర ఒక ఈవెంట్ జరుగుతున్నప్పుడు ఆ ఈవెంట్ ఏ రహదారిలో వెళ్తుంది, ఆ రహదారి పరిణామం ఎంత, వెడల్పు ఎంత, దాంట్లో ఎంత ఎత్తు వరకు వీళ్ళు రథాన్ని ఉంచవచ్చు, ఎంత ఎత్తు వరకు వీళ్ళు వినాయకుడిని ఉంచవచ్చు, ఇలాంటివన్నీ కూడా వాళ్ళు ఖచ్చితంగా ఎంక్వైరీ చేయాలా, నిర్వాహకులకు తెలియజేయాలా. మీరు ఇలా చేస్తే ప్రాణ నష్టం జరిగేటువంటి ఆస్కారం ఉంది కాబట్టి మీరు ఇలాంటి జాగ్రత్తలన్నీ తీసుకోవాలనేటువంటి విషయాన్ని పోలీస్ శాఖ వారు ఖచ్చితంగా నిర్వాహకులకు తెలియజేయాలి. ఇప్పుడు ఈ జరిగిన సంఘటనలో ఎవరు బాధ్యులైనా సరే వాళ్ళను కఠినంగా శిక్షించాలి. గవర్నమెంట్ బాధ్యత అది. అందుకే నేను ముఖ్యమంత్రిని, మేయర్ను, దేవాదాయ శాఖ మంత్రిని అడుగుతున్నది ఏంటంటే, రిక్వెస్ట్ చేస్తున్నది ఏంటంటే, మీరు ఇప్పుడు కానీ కఠినమైన చర్యలు తీసుకోకపోతే ఇలాంటి పరిస్థితులు ఇంకా భవిష్యత్తులో చాలా జరిగేటువంటి ఆస్కారం ఉంటుంది. కాబట్టి దీనికి బాధ్యులైన వాళ్ళను కఠినంగా శిక్షించాలి. ప్రభుత్వం ఇలాంటి చర్యలు తీసుకోకుండా ఊరికే వాళ్ళకి ఎక్స్గ్రేసియాలు ప్రకటిస్తూ పోతే ఈ ఎక్స్గ్రేసియాల వల్ల పోయిన ప్రాణాలు తిరిగి రావు. వాళ్ళ కుటుంబాలకు ఒక అండ పోతుంది. అసలు ఒక మనిషిని మనం కొన్ని వేల కోట్లు, లక్ష కోట్లు పెట్టినా తిరిగి తీసుకురావాలనేటువంటి రాలేము అనేటువంటి సత్యాన్ని జగమెరిగి ప్రభుత్వాలు ఎరిగి అసలు ప్రాణాలు పోకుండానే జాగ్రత్త తీసుకోవాల్సిన అవసరము మన ప్రభుత్వాల మీద ఎంతైనా ఉంది. ఇలాంటి సంఘటనలు ఎన్నో జరుగుతున్నాయి. పోయిన సంవత్సరం తిరుపతిలో సంఘటన జరిగితే 6 చనిపోయినారు. సింహాచలంలో సంఘటన గోడ కూలితే 7 చనిపోయినారు. వీటన్నిటికీ బాధ్యులను చేయాలా. ఎప్పుడైనా అకౌంటబిలిటీ ఉండాలా. బాధ్యత తీసుకొని ప్రభుత్వం ఆ బాధ్యులను శిక్షించినప్పుడే భవిష్యత్తులో ఇలాంటి ఘటనలు జరగకుండా నిరోధించగలుగుతాం. అసలు ఇంకా భవిష్యత్తులో ఇప్పుడు వినాయక చవితి వస్తుంది. ప్రతి సందులో ఒక వినాయకుడు ఉంటారు. రకరకాల వినాయకులు, ఎంతెంతో ఎత్తు వినాయకులను పోటీలు పడి పెడుతుంటారు. ఆర్గనైజేషన్స్ వాళ్ళకు మీరు స్ట్రిక్ట్ గా ఖచ్చితంగా ఇలాంటివి పాటించాలి అనేటువంటి ఒక నియమ నిబంధన వాళ్ళని పెట్టడమే కాదు, దాన్ని ఆచరించాలి ప్రభుత్వాలు. ఎప్పుడైతే ప్రభుత్వాలు కఠినంగా ఆచరించవో ఇలాంటి సంఘటనలు ఎన్నైనా జరగడానికి ఆస్కారం ఉంటుంది. దయచేసి ముఖ్యమంత్రి గారు దీని మీద చాలా బాధ్యత వహించి వాటిని కఠినంగా ఎవరైతే బాధ్యులో వాళ్ళను ఖచ్చితంగా కఠినంగా ఫాస్ట్ ట్రాక్ కోర్టులలో పెట్టి వాళ్ళను శిక్షించినప్పుడు భవిష్యత్తులో ఇలాంటివి ఖచ్చితంగా తగ్గుతాయనేది నా అభిప్రాయం. నా అభిప్రాయాన్ని ఏకీభవించే వాళ్ళు నా వీడియోను సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి. ధన్యవాదాలు.